హాయ్ అండి. నేను ఈరోజు పేపర్ డాల్ అయితే తయారు చేస్తున్నాను. దానికోసం కొంచెం థిక్గా ఉన్న పేపర్ ఒకటి తీసుకొని అలా కోన్లాగా చుట్టేసి గమ్ పెట్టేశాను. అలా కోన్లాగా చేసుకున్న దాన్ని రౌండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పైన కూడా కొద్దిగా కటింగ్ చేయాలి. తర్వాత అదే పీస్ని ఇంకొకటి తీసుకొని పేపర్ని 4 మడతలేసి 4 పీసెస్ లాగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని అవి కూడా ఇలాగే చిన్న చిన్న కోనుల్లాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తర్వాత ఆ పెద్దగా చుట్టాం కదా కోన్లాగా, దానికి ఈ చిన్న పీసులన్నీ అంటించాలి గ్లూ పెట్టి. ఇప్పుడు నేను చేసే డాల్స్ వచ్చేసి దివాళీ డాల్స్ అండి. ఇవి దీపావళికి దీపాలు పెట్టుకోవటానికి చాలా బాగుంటాయి, డెకరేషన్ చేసుకోవటానికి. అలా చుట్టూతా అంటించేసేయాలి. ఇంకా ఒక పేపర్ తీసుకొని వాటిని రెండుగా కటింగ్ చేసి వాటిని చుట్టుకోవాలి. అవి హ్యాండ్స్కి అన్నమాట. అలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి అలా 4 పీసెస్ తీసుకొని చుట్టుకోవాలి. చేతులు కూడా అలా సెట్ చేసుకోవాలి. అది నెక్ పీస్ అన్నమాట. నెక్కి అలా పెట్టేసి గ్లూ అంటించేసేస్తే సరిపోతుంది. ఇంకొక పీస్ తీసుకొని అలా మడతేసి రౌండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి. గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి. ఇది ఒక ఫ్రాక్ లాగా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు రెడ్ కలర్ అయితే తీసుకున్న రెడ్ కలర్స్ని చుట్టూతా అప్లై చేసుకోవాలి. నెక్కి రౌండ్ పీస్ కటింగ్ చేసి పెట్టాం కదండి, ఆ రౌండ్ పీస్కి కూడా రెడ్ కలర్ అప్లై చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. తర్వాత న్యూస్ పేపర్ ఒకటి తీసుకొని ఇలా చుట్టేసుకోవాలి. అట్లా 3 పీసులు చుట్టుకోవాలి. అలాగా చుట్టుకున్న తర్వాత వాటిని కూడా చక్కగా రౌండ్గా మళ్ళీ అలా చుట్టేసేసుకోవాలి. చుట్టేసేసుకున్న తర్వాత దానికి బ్లాక్ కలర్ అప్లై చేసినాక గోల్డ్ అప్లై చేసుకోవాలి. కొంచెం క్లే తీసుకోవాలి హెడ్ కోసం అన్నమాట. అలా సెట్ చేయాలి. నెక్కి సెట్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ అప్లై చేయాలి వాటికి. పేపర్ డాల్స్కి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని ఏమి లేదండి. ఖర్చు పెట్టాల్సిందల్లా గ్లూకి, పెయింటింగ్స్ మాత్రమే. కానీ మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి. వచ్చేది దీపావళి కదండి, చక్కగా గుమ్మం దగ్గర అటో బొమ్మ ఇటో బొమ్మ పెట్టేసి దాని మీద దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. బ్యాటరీ దీపాలు వస్తున్నాయి కదా ఇప్పుడు, అలాంటి దీపాలు పెట్టుకుంటే డెకరేషన్ దీపాలు చాలా బాగుంటాయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వైట్ కలర్ తీసుకొని అలా డిజైన్స్ లాగా చిన్న చిన్న చుక్కల్లాగా డిజైన్స్ లాగా పెట్టుకోవాలి.
అలా చుట్టూతా ఇలాగే డిజైన్స్ లాగా వేసుకోవాలి. గోల్డ్ కలర్ తీసుకొని ఎక్కడైతే మనం బ్లాక్ కలర్ అప్లై చేసామో అదంతా గోల్డ్ మళ్ళీ అప్లై చేయాలి, గోల్డ్ అప్లై చేసుకోవాలి. నడానికి మాత్రం బ్లూ కలర్ అప్లై చేసి గోల్డ్ కలర్ చుక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. స్టాండ్ కోసం ఒక అగ్గిపెట్టె అయితే తీసుకున్నానండి. దానికి 2 రంధ్రాలలాగా పెట్టి కాళ్ళని అందులోకి సెట్ చేసి 2 పాదాలు క్లే తీసుకుని కొద్దిగా 2 పాదాలు సెట్ చేశాను. వాటికి మొత్తం బ్లాక్ కలర్ వేసేసి తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ అప్లై చేస్తాను. ఇట్లా నడానికి చుట్టూతా గ్లూ అంటించేసి కొంచెం లేస్ తీసుకొని అలా రౌండ్ చేసుకొని అలా పెట్టేసి ఒక గుడ్డి సూది గుచ్చేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత గుండి సూది తీసేసుకోవచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా సెట్ చేసుకుంటే దాని మీద దీపం ఏదైనా సరే మనం డెకరేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉంటుందండి. ఇయ్యానండి బొమ్మలు, బాగున్నాయి కదా దివాళీ డాల్స్. దీపావళికి అటు పక్కన ఇటు పక్కన గుమ్మం పక్కన పెట్టేసి దీపాలు పెట్టుకుంటే సూపర్.